హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ మార్నింగే ఫస్ట్ పని ఏం పెట్టుకున్నానంటే మా బాబు ఉగ్గు రెడీ చేయడం అనమాట. సో ఆ గ్లాస్ కొలత తీసుకొని ఫస్ట్ ఆ గ్లాస్తో పల్లీలు, అదే గ్లాస్తో కందిపప్పు, ఒక గ్లాస్ తీసుకోండి. ఆ గ్లాస్తోనే అన్ని పప్పులు వేసుకోవాలన్నమాట. సో కందిపప్పు వేసుకున్న తర్వాత పెసరపప్పు, మైసూర్ పప్పు కలిపి ఉంచుకున్నాను అనమాట. సో అది ఒక గ్లాస్ వేసా, పెసరపప్పు, మైసూర్ పప్పు. సో అది అయిపోయాక మినప్పప్పు, ఉత్తి గుండ్లు ఉంటాయి చూడండి, పొట్టు లేని గుండ్లు, సో అవన్నమాట. అదొక గ్లాస్ వేసాక ఇవి కొన్ని ఎందుకంటే మనం ఆల్రెడీ వేసుకుంటున్నాగా మూడు సార్లు గ్లాస్లో వేసేసుకొని వాటితో పాటు పొట్టు మినపప్పు అనమాట. సో అవి ఒక గుప్పెడు అది వేసేసుకుంటాం కదా. సో మంచిగా కలిపేసుకుందాం. ఒక్కసారి కలిపేసుకొని ఒక గుప్పెడు జీడిపప్పు, ఒక 15 బాదం పప్పు. జీడిపప్పు బాదం పప్పు మస్ట్, ఎందుకంటే జీడిపప్పు బాదం పప్పుతో వెయిట్ గెయిన్ అవుతారు గైస్. ఇవన్నీ ఏమో బలమైన ఫుడ్ అనమాట, మినపప్పులు ఇవి. సో జీడిపప్పు బాదం పప్పు ఈ ఒక 15 బాదం పప్పు వేసుకున్నాను, జీడిపప్పు ఒక గుప్పెడు వేసుకున్నాను అనమాట. ఇప్పుడు దాన్ని డబల్, ఇందాక తీసుకున్న గ్లాస్ డబల్ గ్లాస్ బియ్యం, మెంతులు కొన్ని ఎక్కువ వేసుకోకండి, చేదొస్తుంది. సో వాము వేసేసుకుంటాం కదా. సో వీటి పేరు నాకు గుర్తులేదు, మా పిన్ని ఇచ్చి పంపించిందనమాట. సో అవి కొన్ని వేసుకున్నా. అవి చాలా హెల్దీ ఫుడ్ గైస్. సో మంచిగా కలిపేసుకొని వాటర్ పోసి నానబెట్టేసా. ఇక ఆ పని అయిపోగానే గిన్నెలు తోమడం స్టార్ట్ చేసా. ఫస్ట్ స్టవ్ క్లీన్ చేసుకున్నా. నైట్ చపాతీ చేసుకొని తిన్నాం కదా. సో దానివల్ల మొత్తం చీమలు, కౌంటర్ టాప్ మొత్తం చీమలే, గ్యాస్ స్టవ్కి మొత్తం చీమలే. మంచిగా గ్యాస్ మొత్తం తోమేసి, మా బాబు లేగుస్తున్నాడేమో ఈ సౌండ్ కానీ చూసుకుంటూ కడగాల్సి వస్తుంది. ఎందుకంటే చిన్న సౌండ్ అయినా లేగుస్తారు గాయస్, అందుకే అదొక బాధ. సో ఇక మంచిగా గిన్నెలు తోమడం స్టార్ట్ చేసేసాను అనమాట. సో నిన్న పెట్టిన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది గాయస్, అండ్ అందరూ కామెంట్ చేశారు. ఇంకొకటి ఏంటి అంటే, నా లైవ్ సిరీస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా ఎవరైతే కామెంట్ చేయట్లేదు, కామెంట్ చేయండి. సో ఇక మంచిగా నీట్గా గిన్నెలన్నీ వాష్ చేసేసి అలా పెట్టేసా. ఈ లోపల వాటర్ అన్నీ పోతాయి కాబట్టి ఇంకా మంచిగా ఎక్కడికక్కడ సర్ది పెట్టేసుకోవచ్చు అనమాట. అండ్ నాకు నిన్న సబ్స్క్రైబర్స్ పెరిగారు. నా ఫ్రెండ్స్ అండ్ అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారనమాట. సో ఇక కొంచెం హ్యాపీగా అనిపించింది. నిన్ననే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ పెరిగారు. అండ్ రేపు కార్తీక మాసం కాబట్టి ఇక రేపు మార్నింగే 3 కల్లా లేచేసి ఇల్లులన్నీ శుభ్రం చేసుకొని, అంత పని చాలా ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్